వచ్చా మాట్లాడాను ఇంగ్లీష్ గురించి. జేఈఈ ఫస్ట్ మెయిన్స్, నెక్స్ట్ పాయింట్ ఈస్ అడ్వాన్స్. ఓకేనా? నెక్స్ట్ ఎంసెట్. ఇది తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక. ఎందుకంటే మనకి దగ్గరలో ఉన్న స్టేట్స్ అన్నింటిలో కూడా ఎగ్జామ్ పెడతారు. ఒకటి నాన్ రిజర్వేషన్ అనే ఒక కేటగిరీ ఉంటుంది, నోట్ చేసుకోండి. కావాలంటే నాన్ రిజర్వేషన్ అంటే మన స్టేట్ కాని వాళ్ళకు అక్కడ రిజర్వేషన్ ఇస్తారు కొంత, సమ్ 10%. ఒక్కొక్క స్టేట్ బట్టి ఉంటుంది, 10 to 15% ఆఫ్ ద సీట్స్. ఈ తెలంగాణ కాకుండా మిగతా అన్నిటికీ 10 to 15% నాన్ లోకల్ సీట్స్ ఇస్తారు. నాన్ లోకల్ అంటే మీరు ఈ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు, దాంట్లో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది. సపరేట్ ఎగ్జామ్స్ అని కూడా ఎప్పుడు కూడా కలవవు, ఎందుకంటే త్రోట్ అందరు పిల్లలు ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఒకటే రోజు ఏ ఎగ్జామ్ కూడా ఉండదు. ఒకటే రోజు ఏ ఎగ్జామ్ 1 week గ్యాప్ రాకుండా ఉంటాయి. అన్నీ కూడా ఆన్లైన్. మీరు ఎక్కడికో సెంటర్ లాస్ట్ అవసరం కూడా ఉండదు. కొన్ని సెంటర్స్ ఇస్తారు, ఆ సెంటర్లో వెళ్ళి ఆన్లైన్లో ఎగ్జామ్ వస్తే ఈ 10 to 15% రిజర్వేషన్ మీరు లక్కీగా వచ్చిందనుకోండి, మీకు చాలా తక్కువ ఫీజుతో మీరు ఇది కంప్లీట్ చేస్తారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ ఎంసెట్ గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు, ఆల్రెడీ మీకు ఎక్కువ మాట్లాడుతున్నాను. జేఈఈ మెయిన్స్ త్రూఅవుట్ ఇండియా మినిమం 10 to 14 lakhs. 10 to 14 lakhs of people will write this JEE mains. అందరూ నోట్ చేసుకోండి. అంటే ఈ ఫిగర్ మారుతూ ఉంటుంది, ఎవరి ఇయర్ ఎగ్జాక్ట్ ఏమి ఉండదు, జస్ట్ 22 చెప్పాను. సో 14 మ్యాక్సిమం తీసుకోండి, 14 lakhs అప్రాక్సిమేట్ రాద్దాం అనుకుందాం. నెక్స్ట్ జేఈ అడ్వాన్స్ అంటే ఐఐటి, కరెక్ట్గా. జేఈ మెయిన్స్ అంటే నీట్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు మనకు తెలంగాణలో ఉండేది, తెలంగాణ ఎక్కడ ఉంది? నిట్ వరంగల్. తెలంగాణలో నిట్ వరంగల్ ఉంది. తమిళనాడులో నిట్ తిరుచిరాపల్లి ఉంది. కర్ణాటకలో నిట్ సూరత్కల్. ఓకే, సో ఇవన్నీ మీకు ఆస్ట్రేలియాతో మీకు తెలిస్తే ఆటోమేటిక్గా. సో నిట్ పోవాలంటే ఫస్ట్ మెయిన్స్ 10 to 14 lakhs. దీంట్లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ పెడతారు, అంటే త్రూఅవుట్ ఇండియా రాస్తారు కదా, హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు చూసి ఎన్ని సీట్లు అనేది ఇది తగ్గించుకుంటూ వస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది జేఈఈ అడ్వాన్స్. ఐఐటి సైడ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటారో ఫస్ట్ జేఈఈ మెయిన్స్ లో క్వాలిఫై కావాలి. అంటే ఇక్కడ క్వాలిఫై కాకుండా ఈ ఎగ్జామ్ రాయలేము. అందరూ నోట్ చేసుకోండి. ఎవరైతే ఐఐటి సైడ్ వెళ్ళాలనుకుంటారో without qualifying IIT JEE mains exam, you are not supposed to write the exam, this advanced exam. So this 10% of the students will qualify. అంటే 40 lakhs members రాస్తే 10% of the students, how much ఎంత అవుతుంది? సేల్ ఓన్లీ. సో 1,40,000 మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇంతమంది 40 lakhs పీపుల్ రాస్తే ఓన్లీ 10% విల్ క్వాలిఫై. అంటే దాంట్లో కట్ చేసుకుంటూ వస్తారు, 10% వాళ్ళు మాత్రమే దీంట్లో పెడతారు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. 10% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ క్వాలిఫై అంటే 1,40,000 మంది రాస్తారు త్రూఅవుట్ ఇండియా. కరెక్టా? కరెక్ట్. ఈ 1,40,000 మందికి ఎన్ని సీట్లు ఉంటాయి త్రూఅవుట్ ఇండియా? మీరు మా అబ్బాయి చదివే టైంలో 9,000 చేంజ్ మాత్రమే. అదే చెప్తున్నా, మా అబ్బాయి చదివే టైంలో 9,500. అది ఎవరి ఇయర్ కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు తెలిసి ఎవరు చెప్పారు కదా,
ఎక్కువ ఉంటుంది, మీరు మీ పొరపాటు. సో నియర్ అబౌట్ 14,000 ఇప్పుడు ఉండొచ్చు అనుకుంటున్నాను. 14,000 అంటే ఇక్కడ ఎంత అయింది? 1:10. అంటే 10 మంది వస్తే ఒకరికి సీట్ వస్తుంది. అంటే మీరు 90% ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయారు. ఇక్కడ 1,40,000 మంది ఉన్నారు. 1,40,000లో మీకు 14,000 సీట్స్ ఉంటాయి. మా వార్డు 9,500 ఉంటే అప్పుడు 95,000 మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే అంతవరకే తీసుకుంటారు. సో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. 14,000 ఉంటే 1,40,000 మెంబర్స్ రాస్తారు. దీంట్లో కూడా ఎంతమంది సీట్లు వస్తాయి? 14,000.